హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మీ సూరి ఇన్ని రోజులు కనపడకపోవడానికి, ఇన్ ద సెన్స్ ఆన్లైన్లో కనపడకపోవడానికి, మీకు ఏ అప్డేట్ ఇవ్వకపోవడానికి ఏదో పెద్ద రీజన్ ఏమీ లేదు. నా షెడ్యూల్ బిజీ అయిపోయింది అంతే. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే ఏ మాత్రం నేను ఎందుకు స్టార్ట్ చేశానో ఎందుకు ఎండ్ చేశానో కూడా మీకు తెలియకపోవచ్చు. సో బెటర్ డోంట్ స్కిప్ ద వీడియో. సో వీడియో అంతా చూసి మీరు కామెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళల్లో నేనే ముందుంటాను. సో నా వర్డ్స్ తడబడొచ్చు, నేను చెప్పే మాటలు క్లారిటీ లేకపోవచ్చు, బట్ ఎట్ ది ఎండ్ మీకు క్లారిటీ ఇచ్చే వీడియో ఎండ్ చేస్తాను. సో ఎందుకు వచ్చాను అంటే, సో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను, ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఏవైతే నేను స్టాక్ తీసుకురావట్లేదు, టు బీ ఫ్రాంక్ స్టాక్ లేకడానికి టైం కూడా లేదు. యాజ్ యూజువల్ ఐఎమ్ ఏ వర్కింగ్ పేరెంట్ అండ్ ఐ హ్యావ్ 2 kids, ఫ్యామిలీ, జాబ్, బిజినెసెస్ హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎంత కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా స్టార్ట్ చేశాను కాబట్టి, దాన్ని ప్రారంభించాను కాబట్టి, నేనే ఎందుకు బ్యాక్ అయిపోతున్నాను అని చాలా బాధపడ్డాను. ఈరోజు నేను ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డాను. ఈవెన్ మా హస్బెండ్కి చెప్పాను, మా సిస్టర్కి చెప్పాను. నాకు అస్సలు బాగాలేదు మైండ్, నాకు ఎందుకో నేను ఏదో తీసుకోలేకపోతున్నాను, నేను డల్ అయిపోయాను, ఏదన్నా తప్పు చేస్తున్నానా అని చెప్పి నాకు నేను క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు వచ్చిన ధైర్యం నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను, ఎంతోమందికి సజెషన్స్ ఇచ్చే నేను ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు ఉండిపోయాను. సో లెట్ మీ స్టార్ట్. నేను మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను. సో నా దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నా ఏ లేని ఆప్షన్ లాగా నేను ఎందుకు మిగిలిపోవాలి అని చెప్పేసి సో మేము ముందుకు వచ్చాను. సో యాజ్ యూజువల్ మనం స్టార్ట్ చేసిన, నేను ఏ బిజినెస్తో అయితే నేను స్టార్ట్ చేశానో మళ్ళీ అదే బిజినెస్లోకి నేను వచ్చాను. సో ఏ బిజినెస్తో అయితే నేను స్టార్ట్ చేశానో అదే బిజినెస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. శ్రీ క్రియేటివ్ కలెక్షన్స్ వాజ్ మై ఫస్ట్ బిజినెస్. సో అది ఎందుకు ఇలా మధ్యలో ఆగిపోతుంది అని మీరు క్వశ్చన్ చేస్తే, ఎందుకు అనేది నాకు ఒక తెలియని క్వశ్చన్ మార్క్లా ఉండిపోయింది. సో స్టార్ట్ చేశాను కానీ దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతున్నాను అనే బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. దాని తర్వాత నేను స్టార్ట్ చేసింది మై సెకండ్ వాజ్ ఒక చిన్న మినీ గిఫ్ట్ ప్యాక్స్ లాగా నేను స్టార్ట్ చేశాను. అది కూడా శ్రీ క్రియేటివ్స్లోనే స్మాల్ గిఫ్ట్స్ బాక్స్ లాగా ఒకటి స్టార్ట్ చేశాను. అది కూడా మధ్యలోనే ఆపేశాను. అండ్ ఐ స్టార్టెడ్ మై థర్డ్ బిజినెస్ వాజ్ పానీపూరి విత్ ఎలైట్ ఈట్స్. సో ఇట్స్ మై థర్డ్, బట్ అది రన్ అవుతుంది. అండ్ ఇట్స్ మై ఫోర్త్ బిజినెస్. ఏంటి అంటే, హ్యాస్ యూ గైస్ డోంట్ నో, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. లేట్గా చెప్పడం వల్ల కూడా కొంతమంది డిస్టర్బ్ అవుతారు, చాలామందికి తెలియదు కూడా. సో మై ఫోర్త్ బిజినెస్ వాజ్ శ్రీ టిఫిన్స్ అండ్ స్నాక్స్. సో ఇది నేను కొత్తగా 2 months అవుతుంది స్టార్ట్ చేసి. కొన్ని కారణాల వల్ల నేను మీడియా ముందుకి, లైక్ సోషల్ మీడియాలోకి రాలేకపోయాను. ఎందుకు అనేది నా ఫ్యామిలీ ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు, అలా అని ఎవరు నన్ను ఏమీ అనలేదు. బట్ నాకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల నాకు టైం ఉండట్లేదు కెమెరాని ఫేస్ చేయడానికి, టైం ఉండట్లేదు నేను ఏమీ చేయలేకపోవడానికి. సో అందుకనే ఇంత గ్యాప్ తీసుకొని వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు చూస్తూ ఉండొచ్చు నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మార్నింగ్ మై డే స్టార్ట్స్ ఎట్ 5:30 అండ్ ఇట్స్ ఎండ్స్ ఎట్ 11:30, 12. సో ఇన్ ద బిట్వీన్ ఈ దాంట్లో ఏదన్నా టైం ఫిగర్ అవుట్ చేసి చేద్దాము అనుకుంటే, ఒకవేళ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను, ఎప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు. తొందరలోనే ఈ వీడియో నేను పోస్ట్ చేయడానికి, ఈ వీడియో నేను
ఈరోజు డేట్ ఎంత? 23rd తీస్తున్నా. సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేద్దామో చూద్దాం. సో డేట్స్ కౌంట్ చేసుకుందాం. ఎందుకు ఇలా నేను మీకు ఇవన్నీ చెప్పుకుంటున్నానని మీకు అనిపించచ్చు. నాకంటూ ఎవరున్నారు? మీరే కదా. సో అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళకి నేనేం ఫేస్ చేస్తున్నానో కూడా తెలియాలి కదా అనేది నా తాపత్రయం. సో నేను పెట్టిన ప్రతి బిజినెస్లో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు హండ్రెడ్స్లో ఉన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టాను అంటే, ఇన్స్టాలో వాట్సాప్లో స్టోరీ పెడతాను అంటే దానికి రీషేర్స్ చాలామంది చేస్తారు. వాళ్ళు నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ పీపుల్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇంకా ఏంటి అంటే, ఫస్ట్లో నేను ఇచ్చిన ఒక గుడ్ మెసేజ్ ఇప్పటికీ దాంతోనే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను పెట్టే ఏ శారీ మీదన్నా, ఏ జ్యువెలరీ మీదన్నా, ఏదైతే నేను పెడుతున్నానో స్టేటస్, దాన్ని మీరు రీషేర్ చేసి నా ప్రోడక్ట్ని మీరు అమ్మితే, సో నా దగ్గర నుంచి ఐ గివ్ యూ 50 రూపీస్ పర్ వన్. అంటే లైక్ ఏదైతే మీరు 1 సేల్ చేస్తే, నేను ఒక అంటే నేను ఇప్పుడు అది తక్కువ అనుకోండి, ఐ గివ్ యూ 50. ఇప్పుడు అది ఎక్కువ అనుకోండి, ఐ గివ్ యూ 100. బట్ ఫర్ షూర్ నేను ఇప్పటిదాకా సేల్ చేసిన వాళ్ళకి ఎవరికి నేను లాస్ అయినా పర్వాలేదు. నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు బెస్టే ఇచ్చాను. అండ్ ఆ బెస్ట్ నేను ఎప్పటికీ ఇస్తాను. మార్క్ మై వర్డ్స్. అండ్ సో if I'm selling a saree, if I'm selling a jewelry or anything, that what I'm selling, ఏదైతే నేను పెడుతున్నానో, సో నా సైడ్ నుంచి మీరు సేల్ చేస్తే నేను మీకు 50 రూపీస్ ఇస్తాను పర్ ఏదైతే మీరు చేస్తారో. అండ్ ఇంకేంటంటే షిప్పింగ్ నాదే, ప్రొడక్ట్ నాదే, అన్నీ నావే. జస్ట్ మీరు నా ప్రోడక్ట్ని మీరు సేల్ చేయాలి. అనుకోవచ్చు, ఎందుకు ఇలా చేస్తున్నారు అక్క, మరి మీకేం వస్తుందంటే, నాకు ఏమీ రాదు. నాలాగా ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ఒకే దగ్గర ఉండిపోకూడదు. సో తనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, తనకి కొన్ని ఖర్చులు ఉంటాయి. అందరినీ చెయ్యి చాచి అడిగే స్థాయిలో తను ఉండలేకపోవచ్చు. వాళ్ళ హస్బెండ్ని తను, అరే మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, తను ఏం అడగాలి అని తను అనుకోవచ్చు. లేదా మీ సిస్టర్ కాలేజ్కి వెళ్తుండొచ్చు, లేదా మీ బ్రదర్ ఎక్కడికన్నా వెళ్తుండి ఎవరి దగ్గర చేయి చాచలేని స్థితిలో వాళ్ళు ఉండొచ్చు. హియర్ ఈజ్ యువర్ ప్రెమిసూరి. మీకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నాను. సో నేను ఇచ్చే క్వాలిటీలో మీరు ఏ మాత్రం బాధపడకండి. నేను బెస్టే ఇస్తాను. ఎందుకు ఇంత గ్యారంటీ ఇస్తున్నాను అంటే, ఆ ప్రోడక్ట్ని నేను తీసుకొచ్చి నేను యూజ్ చేసి అది మంచిగా ఉంది అంటేనే నేను ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. అప్పటిదాకా మీకు కానీ ఎవరికి కానీ ఏ ప్లాట్ఫామ్లో కానీ నేను అలాంటి ప్రొడక్ట్స్ నేను ఇప్పటివరకు పెట్టలేదు. సో ఏదైతే నేను ఇస్తానో అది నాకు చాలా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక మనిషికి 1 రూపీ చాలా ఇంపార్టెంట్. అండ్ 0 పక్కన 1 లేకపోయినా, 1 పక్కన 0 లేకపోయినా దానికి వాల్యూ ఉండదు అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ దేని పక్కనైనా 0 ఉంటేనే ఆ 1కి వాల్యూ. సో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామనేది కాదు, ఎక్కడ ఎండ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత ఇండిపెండెంట్ ఉమెన్స్ బయటికి వస్తారు. సో చాలామంది వర్క్స్కి వెళ్ళలేకపోవచ్చు, అరే పిల్లలతో అన్నీ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు. మేబీ డేకి ఒక 100-200 వచ్చినా వాళ్ళకి అవి ఖర్చులకి యూజ్ అవుతాయి అనే ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేస్తున్న ఈ శ్రీ క్రియేటివ్ కలెక్షన్స్ సో మీ ముందుకు మళ్ళీ వచ్చింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాను అంటే, హ్యాజ్ యూ నో గైస్, నా షెడ్యూల్స్ వల్ల నేను మీడియా ముందుకు రాలేకపోతున్నాను, అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాను. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు కూడా నా పిల్లల్ని నేను ఇది రాంగ్ అంటే మొబైల్స్ వాళ్ళకి పక్క ఇచ్చి నేను చేస్తున్నాను. ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే,
వాళ్ళని అలా బిజీ పెట్టాను కాబట్టే నేను ఇంతసేపు మాట్లాడగలిగాను. సో మ్యాక్సిమం ఇప్పటి నుంచి మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను ఎంత బిజీ ఉన్నా సరే నేను స్టార్ట్ చేసిన బిజినెస్కి నేను న్యాయం చేయాలి. నా కోసం ఇన్వెస్ట్ చేసిన మా హస్బెండ్కి ఎట్ ది ఎండ్ సో పలానా అరే ప్రమీల ఇలా స్టార్ట్ చేసింది, ఇలా మధ్యలోనే ఆపేసింది అని నా ఫ్యామిలీ అనుకోకూడదు. సో నాకు ప్రతి దాంట్లో నేను ఏది స్టార్ట్ చేస్తా అన్నా వాళ్ళు నో అనలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన 4 బిజినెసెస్ కూడా వాళ్ళు నో చెప్పలేదు. సో నా మీద నమ్మకంతో ముందుకు వెళ్ళారు కాబట్టి నేను వెనకడుగు వెయ్యొద్దు అనే ఇంటెన్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ యు గైస్ సపోర్ట్ మీ. సో ఈ వీడియో చూసి కామెంట్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. సో ఎవరికొక్కరికి నేను చేసిన వీడియో ఒక 10 మెంబర్స్కి యూజ్ అయినా సరే దిల్ ఫీల్ హ్యాపీ అని అనుకుంటున్నాను. సో షిప్పింగ్ నా దగ్గర నుంచి అవుతుంది, ప్రొడక్ట్ నా దగ్గర నుంచి అవుతుంది, అన్నీ నా దగ్గర నుంచి అవుతుంది. నేనే మీకు ₹50 ఎక్స్ట్రా ఇస్తాను ప్రొడక్ట్ని బట్టి. ఇప్పుడు మేబీ అది 1500 చేంజ్ ఉంటే అది ఎక్కువ సేల్ చేసే వాళ్ళకి కూడా నేను ఒక టైప్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా పంపిస్తాను. అది పోని వీడియోస్లో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో చాలా లెంతీ అయితే చూడడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఐఎమ్ ఎండింగ్ ద వీడియో గాయస్. సో ఐ హోప్ నాకు సపోర్ట్ చేసే మీరందరికీ ఎప్పుడే రుణపడి ఉంటాను. ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఇంత వీడియో రికార్డ్ చేశాను. మీ ప్రేమిసూరి మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఇంకెప్పుడు బ్యాక్ వెళ్ళదు. సో కీప్ స్మైలింగ్ గాయస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పోను వీడియోస్లో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ప్రేమిసూరి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.